ఏ సేవకులైనా తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన ఆలోచన ఏంటంటే, ప్రార్థనలో మొట్టమొదటగా దేవుణ్ణి వెతకతాం. ఎందుకంటే దేవుడు తన ప్రజల మీదకి కనికరముని తెంచాలని, ఆయన కనికరముతో కూడినటువంటి కార్యాలు జరిగించాలని ఆయనకి ఎంత ఇష్టమో, ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. సురేంద్రబాబు అంతటోడు కాదు, నేను తగ్గాల్సిందే, ఆయన హెచ్చవలసిందే. ఇప్పుడు కొట్టండి ఆయనకి సపోర్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ప్రత్యేకమైనటువంటి కార్యంలోనికి మనం వద్దాం. ప్రజల అవసరతలు తీర్చే దేవుడు, పక్షపాతం లేనటువంటి దేవుడు, మనతో నివసించాలని ఆశించే దేవుడు, అన్ని విధాల కార్యాలు చేసే దేవుడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో నిజమైన దేవుడి నేనే అని సవాలు చేసినటువంటి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆయన ఎవరంటే, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించునో రమ్మని సెలవిచ్చిన దేవుడు ఆయన, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఆయన సెలవిస్తున్నాడు ఏమనంటే, పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళదాం. ఆయన సెలవిచ్చిన మాట మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఏమని సెలవిస్తున్నాడో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు రాసినటువంటి ఆ ఉత్తరములో 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ధ్యానంలోనికి మనం వెళదాం. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ప్రపంచం బాగుపడాలంటే, ప్రజలందరూ మంచి మార్గంలో నడవాలి అంటే, సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి మంచి మనస్సాక్షి ప్రభు ఒక్కడే కోరాడు. ఆమేన్, హల్లెలూయా. మన మనసు వేరు, దేవుడి మనసు వేరు. మన మనసు స్వార్థంతో ఉండిందేమో, మన మనసు అనేకులకు కీడు చేసే మనసేమో, ఒకరు పచ్చగా బతుకుతుంటే వారవలేని స్థితిలో ఉందేమో. కానీ దేవుడైతే అందరూ కూడా ఆయన మనసు వైపుకు తిరగాలని ఆశించాడు. ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? పక్షపాతము లేనటువంటి మనసు, అనేకుల ఆశీర్వాదాన్ని కోరినటువంటి మనసు కలిగిన దేవుడు ఆయన. ఆ దేవుడు ఎలాంటాడు? పాపము లేని దేవుడు. నేనే పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండమని సెలవిచ్చిన దేవుడు ఆయన. ఆయన మాట్లాడుతున్నాడు. భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగే మాట 5 మాటలు పలకాలి. అది మేలు కలిగించే మాటలు, ప్రత్యేకమైన మాటలు, వినగల చెవిని గ్రహించే మనసునిచ్చే మాటలు అవి. ఆ మాటల్లో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటా మాటలు? ఏంటి 5 మాటలు? అర్థం కాని భాషలో ఎన్ని మాటలు పలికినా కూడా లాభమేమీ లేదు. కానీ దేవుడు కోరుతున్నాడు, అర్థమయ్యే రీతిలో అన్య జనాంగమైనా సరే సర్వసత్యాన్ని గురించి అర్థమయ్యే రీతిలో బోధించే దేవుడు మన బోధకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సెలవిచ్చిన మాట ప్రపంచంలో అంతా కూడా ఆయనకు లోబడి ఉంటుందే తప్ప ఆయనకు వ్యతిరేకంగా ఉండేది ఎక్కడ నిలవదు. ఆయన అంటున్నాడు కదా, నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు.
ఆయనను ఘనపరచాలని, ఆయనను మహిమపరచాలని, ఆయనను ఉద్దేశించి నీ జీవితంలోనికి ఆయనను ఆహ్వానించుకుంటే జరిగే ఆశీర్వాదం బలమైన ఆశీర్వాదం, బిడ్డ తరం ఉండే ఆశీర్వాదం, 1000 తరముల వరకు కరుణించే ఆశీర్వాదం నువ్వు పొందాలి అనుకుంటే ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, దేవుని పోలికతో చేయబడిన మానవుడా, ఇది నీ కోసం సిద్ధపరచబడినటువంటి మాట. అర్థం చేసుకో. ఈరోజు అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఒక ఆశీర్వాదానికి నువ్వు సిద్ధపడతావు. ఏంటా ఆశీర్వాదం? మరణంలోపే నీకు అవసరమయ్యున్నది లేఖనము, వాక్యము. ఆ వాక్యములో ఏముందో దాన్ని మనం తేటగా చూద్దాం. అదే 1 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ అక్కడ 16వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, ఏం కావాలంటున్నాడు దేవుడు? ఒక మనిషి భూమి మీద నివసిస్తే ఏముండాలంటున్నాడు? ఏంటా పౌరుషం? నీతిగా నిలబడాలి, నిజాయితీగా బ్రతకాలి, దేవుని సత్యమే ఆధారం చేసుకొని నీ జీవితంలో నిలబడాలి. మొదటగా మనకు అవసరమైంది ఏంటంటే మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండుడి. తర్వాత ఏమంటున్నాడు? బలహీనులుగా ఉండమన్నాడా, బలవంతులుగా ఉండమన్నాడా? బలవంతులై ఉండాలి. ఏ బలం? ఏ బలం? శారీరక బలం కాదు, ఆత్మీయ బలం, వాక్యమై ఉన్న బలం, సర్వశక్తిమంతుడైన దేవుని బలం నీలో ఉండాలి. అప్పుడు నువ్వేం చేయాలనుకుంటావు? నువ్వు చేయాలనుకున్నది ఏదైనా ప్రేమతో చేయటానికి ఇష్టపడతావు. ఏం చేయటానికి? ప్రేమతో చేస్తావు. మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. బతికితే ఆయన కోసం బతకాలి, చనిపోయినా ఆయన కోసమే చనిపోవాలి. ఈ లోకాన్ని పాప పీడిత కలిగినటువంటి ప్రజలలో శక్తివంతమైనటువంటి మాటలు ప్రభు నామమును బట్టి ప్రకటించాలి. వారందరూ వెలిగించబడాలి. చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపే సత్యమైన మాటలు, భక్తి గల మాటలు మన జీవితంలోనికి రావాలి. అవి నీకుంటే ప్రభు అంటున్నాడు, నేను నీ దగ్గర ఉన్నట్టే. ఆ మాటలు నీకుంటే నేను నీ దగ్గర ఉన్నట్టే ఆయన సెలవిస్తున్నాడు. మొట్టమొదటి ఏం కావాలన్నాడు? ఆ 5 మాటల్లో అర్థమయ్యే రీతిలో బోధించే ఆ 5 మాటలు ఏంటంటే మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. తర్వాత దాన్ని ఆనుకొని ఉంచిన మాట ఏదో తెలుసా? పరలోక రాజ్యం నీకు దొరకాలంటే మరణం తర్వాత స్వర్గంలో నువ్వు ఉండాలి అంటే విశ్వాసమందు నిలకడగా నువ్వు ఉండాలి. తరువాత నీకు వచ్చేది ఆ పౌరుషం, ఆ నమ్మకం నీలో ఉంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే నీకు పుట్టేది ఏంటో తెలుసా? పౌరుషం. నాది తెలంగాణ గడ్డ అంటే లేదాడ, నాది ఆంధ్ర గడ్డ అంటే లేదాడ. దేవుడు అంటున్నాడు, భూమి మీద నివసించే నీవు నా కొరకు నిలబడితే అదే నిలకడైన విశ్వాసం ద్వారా పరలోక రాజ్యంలో నిన్ను నేను నిలబెట్టుకుంటాను అన్నాడు. ఆ రాజ్యం కోసం నువ్వు సిద్ధపడాలి. ఈ లోకంలో ఆచారాల వైపు నువ్వు చూస్తే అది మెళుకు కాదు, గుడ్డితనమే. అది మెళుకు కాదు, చీకటిలో ఉన్నావని అర్థమే. ఆ మెళుకు నీకు కావాలి అంటే నీతి కోసం వెతకాలి, సత్యం కోసం వెతకాలి. బలమైన ఈ యొక్క వాక్యం అనే ఆహారము నువ్వు సంపాదించుకోవాలి. వాక్యము లేకుండా ఏ మనుషుడు ఎత్తబడడు. వాక్యము లేకుండా ఏ మనుషుడు బలవంతుడుగా ఉండడు.
వాక్యము లేకుండా ఏ మనుషుడి దగ్గర సత్యము ఉండదు. నేనే వాక్యాన్ని అన్న దేవుడు. ఓం అనే పదం వాక్కు అని అర్థం. ఆయన మాట నీలో ఉంటే వాక్కు, అదే ఓం అనే శబ్దం. ఆ శబ్దపూరితమైన మాటలు నీలో ఉంటే, ఆ వాక్యమై ఉన్న నీతి నీలో ఉంటే, నిన్ను సర్వసత్యములో గుండా నడిపించే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను గౌరవించావా? అంగీకరిస్తావా? నీ జీవితంలో గొప్ప మేలులో 1000 తరముల వరకు కరుణించే దేవుడు నీతోనే ఉంటాడు. ఆ ఆశీర్వాదం కావాలా? 4 తరాల శాపం కావాలా? యేసు లేకపోతే 4 తరాల శాపం నిన్ను పట్టి పీడించింది. ఆ శాపానికి నువ్వు బానిసవైతే ఆ శాపం నుండి విడిపించే దేవుడు ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పవిత్ర రక్తము ద్వారా నీ పాపానికి విడుదల కలుగుతుంది. మోసపోకుడే దేవుడు వెక్కిరించబడడం. ఆయన మాటలు వినిపిస్తా ఉంటాడు. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. నశించిన మానవుణ్ణి వెతుక్కుంటూ పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన పుణ్యమూర్తి ఆ యేసు క్రీస్తే. ఆయనను గురించి వ్రాయబడిన మాట తాండివేయ గ్రంథంలో కూడా ఉంది. బ్రాహ్మణ తాండివేయ గ్రంథంలో ఏమనుంది? సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ వక్షకం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము. ఒక మనిషి పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతూ పాపములోనే ఒకవేళ మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఎన్ని పూజలు చేసినా కూడా నువ్వు పవిత్రుడు ఎంత మాత్రం కాలేవు. పవిత్రుడు అవ్వాలంటే మనసు మారాలి. పవిత్రుడు అవ్వాలంటే నీ జీవితం మారాలి. పవిత్రుడు అవ్వాలంటే మంచి మనస్సాక్షి నీలో ఉండి తీరాలి. ఆ దేవుడు కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని నాకివ్వు. ఎందుకు అడిగాడు దేవుడు? ఆయన అరటిపళ్ళు అడిగే దేవుడు కాదు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఆయన అడుగుతున్నాడు. ఎందుకని? నువ్వు మరణించే లోపు నీకు ఒకే ఒక అవసరమైనటువంటి మాట. ఏంటా మాట? మెళుకువగా ఉండు. ధనవంతుడా, నీకు మెళుకువ దేనికి? సంపాదించుకున్నది దొంగ తీసుకెళ్తాడేమో మెళుకువ. నిద్ర పట్టని నీ జీవితానికి యేసయ్య నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏ దొంగ కూడా దొంగిలించలేడు. ఆయన లేని జీవితంలో నీకు వచ్చే ఆశీర్వాదం అది లోక సంబంధమైనది. ఈ రోజు నీ దగ్గర ఉండింది, రేపు ఇంకోటికి వెళ్ళిపోతుంది. కానీ యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం నీ బిడ్డ తరం నిలిచి ఉంటుంది. ఆ ఆశీర్వాదం కావాలా? ఈ మెళుకువ దగ్గరికి నువ్వు రా. ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నావా? ఈ మెళుకువ దగ్గరికి రా. ఇప్పుడు వరకు నేను చేసేది ఒరిజినల్ భక్తి అనుకుంటున్నావా? మెళుకువ దగ్గరికి రా. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఆ సత్యమే నిన్ను ఆశీర్వాదంలో కూడా నడిపించింది. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. యేసయ్య మాట పై స్థానాన్ని ఇచ్చిందే తప్ప కింది స్థానాన్ని నువ్వు పొందలేవు. యేసయ్య కోరుకుంటున్నాడండి. యేసయ్య ఆశపడుతున్నాడండి. ఆయన నీ జీవితాన్ని బాగు చేయాలని ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఈ ప్రాంతంలో నీకు మెళుకువ కావాలి. ఈ ప్రాంతంలో నీకు సత్యము అర్థం కావాలి. ఈ ప్రాంతంలో నీవు నీతిమంతుడిగా వెలిగి తీరాలి. నీ ప్రాంతంలో నీ సాక్ష్యము ఫలించాలి అని ఆశపడుతున్నాడు ఆయన. ఫలించే కోసం ఆయనకు వేరుగా ఉండి ఎవడో ఫలించడు. ఆయనలో ఉండి ఫలించాలని ఉందా? రా ఇప్పుడే యేసయ్య దగ్గరికి.
పాపములన్నీ ఒప్పుకోవడానికి రా యేసయ్య దగ్గరికి. ఆయన నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. నీ జన్మ పాపమును, కర్మ పాపము నుండి విడుదలిచ్చే దేవుడు యేసుక్రీస్తే. రమ్ము ఆ విలువైన రక్షణను పొందటానికి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు తప్పించుకుందువా? నిన్ను సృష్టించింది ఆ దేవుడే, నిన్ను ఇప్పటి వరకు పెంచింది ఆ దేవుడే, నిన్ను ఇప్పటి వరకు సంరక్షించింది ఆ దేవుడే. ఆ దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు ఈ దినమందు, ఈ సమయమందు. ఆ దేవుడే ఆ రక్షణ నీకు కావాలి అని పిలుస్తున్నాడు నోరు తెరిచి. భూమిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, ఎటువైపు చూడొద్దు. దేవుడు లేడు అని అనుకుంటున్న వారలారా, దేవుడు ఉన్నవాడు అనువాడు మాత్రమే. ఎవరు అనుకుంటున్నావు? ఆయన పోలిక చొప్పున నిన్ను చేసుకున్న నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఈ లోకానికి రక్షకుడు యేసుక్రీస్తే. ఈ లోకానికి విమోచకుడు యేసుక్రీస్తే. ఆయన దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడతావు. రక్షణ పొందిన మరుక్షణం ఘోరమైన వ్యాధి నుండి విడిపించే దేవుడు ఆయన ఒక్కడే. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ప్రపంచంలో ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేడు. ఘోరమైన వ్యాధిని తీసివేసే దేవుడే, పాపములో ఉన్నటువంటి శాపం నుండి విడిపించే దేవుడే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నమ్ముకుంటే, ఆయన ద్వారా ఈ పిలుపుని అర్థం చేసుకొని నువ్వు లోబడి ఉంటే, ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు అన్నడు గతించవు అని సవాలు చేసిన దేవుడు ఆయన. ఆ మహాదేవునికి లోబడితే నిండు మనశ్శాంతి నీదే, సమాధానం నీదే, భూమి మీద తలగా ఉంటావు, ఆశీర్వాదం నీదే. లోకంలో ఉండి సంపాదిస్తే సాతాను అది నిన్ను పెంచి 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 ఏం చేసింది? అది భూమి పాలు చేసింది, మట్టి పాలు అయిపోతావు. ఒక ఆమె అంటుంది, బంగారం 5 చవర్లు పెట్టి చేయించుకుందంట. అయ్యా నేను 5 చవర్లు పెట్టి చేయించుకున్నాను అయ్యా బంగారం, మరి వేసుకోలేదేందమ్మా మెడలో? ఆమె అంటుంది, ఎందుకయ్యా వేసుకునేది? ఆ దండ చూసిన మరుక్షణమే నా మెడ కోసేది తీసుకెళ్ళిపోతాడు, అందుకే నేను వేసుకోవట్లేదు అయ్యా, భయపడా ఉంది. లోకంలో సంపాదిస్తాలని ఆశ ఉందా? ఆడు కొయ్యకు తప్పదు. డాబుసారి పోవాలని నీకు ఆశ ఉందా? మెడ దెప్పకు తప్పదు. వంచి మరి బతుకు తేబడినటువంటి పశువుని కోసినట్టుగా కోసి తీసుకొని వెళ్ళిపోతారు. దేవుడు చెప్పాడు, నువ్వు దాచిపెట్టుకుంటే అది దొంగల పరమే. అది నువ్వు ఖర్చు పెడితే, నీతి మార్గంలో నిజాయితీగా నువ్వు ఖర్చు పెడితే, ఆ ధనం నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసాకి దేవుడు ఎంత ఇస్తాడు తెలుసా? 100 రెట్ల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. ఆయన నీ జీవితాన్ని తాకే దేవుడు, నిన్ను మలుపు తిప్పాలని ఆశించే దేవుడు ఆయన. ఆ మహాదేవునికి లోబడితే, ప్రాంతమా ప్రజలారా యేసు వైపు చూడు, ఆ విలువైన రక్షణ నీకు దొరుకుతుంది. యేసు వైపు చూడు, సంపూర్ణమైన స్వస్థత నీకు వస్తుంది. యేసు వైపు చూడు, నిజమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఉంటాయి. యేసు వైపు చూడు, ఆయన కాపుదలలో నువ్వు ముద్రించబడతావు. యేసు వైపు చూడు, నిత్య నాశనము నుండి నువ్వు తప్పించబడతావు. యేసు వైపు చూడు, ఆ నిత్య జీవానికి నిన్ను సిద్ధపరచుకుంటాడు. యుగయుగాలు ఆయనతో పాటు ఉంటే ఆ మహా సామ్రాజ్యాన్ని నీ సొంతం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. లోబడతావా? దేవుని మాటను గౌరవిస్తావా? దేవునిని ప్రేమిస్తావా? ఆ నిజమైన దేవుని యొక్క వాస్తవాలు ఈ జీవితం, ఈ సమయంలో నీకు అవసరమని కోరుకుంటున్నాడు. ఆయనకు లోబడితే ఆ నిజమైన ఆశీర్వాదాలు నీయే, ఆ విలువైన రక్షణ నీదే. నీకు మహిమార్థమైనటువంటి, గౌరవార్థమైనటువంటి మంచి పేరు భూమి మీద నీకు కలుగుతుంది.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా ఇష్టపడతావా? ఇప్పటికైనా లోబడతావా? ఇప్పుడైనా గౌరవిస్తావా? ఆ దేవుని స్వరాన్ని విని ఆయన మాటకు నువ్వు లోబడినట్లయితే ఆయన నీ జీవితాన్ని దీవెనకరముగా మార్చాలని ఆశపడుతున్నాడు. మనశ్శాంతి లేక, నెమ్మది లేక కొట్టుమిట్టాడుతున్నా కుమారుడా, సహోదరుడా, ఇదే నీకు అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. రేపుడి దినం నీది కాదు. రేపేం జరగబోతుందో నీకు తెలియదు. రేపేం జరగబోతుందో నీకు తెలియదు. ఈ రోజే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. దేవుని కోసం నిలుస్తావా? దేవుని కోసం మలుపు తిరుగుతావా? దేవుని కోసం నీ జీవితాన్ని, పాప బంధకాల్లో ముడివేయబడిన నీ బ్రతుకుని ఈ సమయం అందే మార్చుకోవటానికి ఇష్టపడతావా? దేవుని యొక్క సమయాన్ని, సన్నిధిని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవుడే. ఆయన పాపము లేని దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చదివిస్తున్నాడు. నీకు మెళకువ కావాలి. ఇప్పుడు వరకు ఈ సత్యం నువ్వు వినలేదేమో, గ్రహించలేదేమో, ఎవరు తెలియజేయలేదేమో. ఇప్పుడు దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నావు. నీకు మెళకువ అవసరం. భూమి మీద బ్రతికొండగా ఆ మెళకువతో నువ్వు బ్రతకాలి. సత్యాన్ని గ్రహించాలి. దేవుని నీతిని గౌరవించాలి. ఆ మహిమోన్నతుడైనటువంటి దేవుడి నీకు తండ్రిగా ఉండాలని, నిన్ను కుమారుడిగా, కుమార్తెగా చూడాలని ఆశపడుతున్నాడు. కనుక నువ్వేం చేయాలి? ఆ విలువైన రక్షణను పొంది నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ఇదిగో ఈ లోకమనే శాపము నుండి, ఈ లోకమనే పాపము నుండి నువ్వు బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి అని కోరుకున్నాడు. అదే మెళకువ. నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశించాడు. అందుకే ఈ లోకములో నుండి నిన్నేం చేశాడు? బయటికి తెచ్చాడు. పరిపూర్ణతనిచ్చాడు. జాగ్రత్త అని చెప్పాడు. అలా జాగ్రత్త కలిగి ఉండేటువంటి అవకాశాన్ని నువ్వు కోరుకుంటే, ఆ విలువైన రక్షణ నువ్వు పొందితే, సత్యవాక్యమునకు చోటిస్తే, నీ జీవితం అంతకంతకు ఆశీర్వాదకరంగా మలుపు తిరుగుద్ది. ఎక్కడ లేని శాంతి, సమాధానము నీతో, నీ కుటుంబంలో దేవుడు ఉంచుతానని మాటిచ్చాడు. యేసుకు నీ హృదయాన్ని అప్పగిస్తే నీలోకి వచ్చినటువంటి ఆ దేవుడు నీతో పాటు నీ ఇంట్లో కూడా వస్తాడు. నీ ఒంట్లోకి వచ్చిన దేవుడు నీ ఇంట్లో కూడా వస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఆ శక్తి విలువేంటో తెలుసుకుంటే మోసకరమైన శక్తి నుండి నువ్వు బయటపడతావు. లోకంలో పూనికలు లాంటి శక్తులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే నిన్ను నాశనం చేస్తాయి. కానీ దేవుని శక్తి అలాగుండదు. ఆయన లోపలికి వస్తే మంచి మనసు నీకు వచ్చేసింది. విలువైన మనసు నీకు వచ్చేసింది. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు నీలోకి వచ్చేసింది. ఆ మనసుతో అనేక మంది మనుషులను నువ్వు మార్చగలవు. ఆ దీవెనకరమైన కార్యాన్ని నువ్వు పొందుకోవాలని ఆశిస్తే ఇదే సమయం. ఈ సమయం ఒకవేళకి దొరకకపోవచ్చు. దేవునిలోనికి వచ్చి దేవుని మాటను గౌరవించి లోబడి మారు మనసు పొందుడి. ఈ సువార్తను మీరు నమ్ముడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడును అని సెలవిచ్చాడు. ఆయన మాటకు లోబడే మనసు మనందరికీ కలగాలని దైవ సేవకులు వచ్చారు. పేపర్లో ప్రకటించబడినటువంటి దైవ సేవకులు వచ్చారు. వారికి సమయం అప్పగించబడాలి కనుక నేను ఈ మాటలతో ముగిస్తున్నాను. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామములో మనందరికీ దయచేయబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు కృప ఉంటే, బ్రతికుంటే మరొక సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. ఆమేన్. మంచిది.